హంగులు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ తన కష్టంతో ఎంతోమంది ఆకలి బాధను తీర్చాలనుకుంటాడు రైతు. అలాంటి ఒక రైతే ఈ మల్లేశం. తన పొలానికి విత్తనాలు ఎరువులు కొనటానికి సిటీకి వెళ్తున్నాడు. అబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఇలాగ బస్సు కూడా రాలే. బస్సు వస్తుంది కదా. అరే అరే అసలు ఎండకి యాస్టక్ వస్తా అంటే పోతుంది. అప్పుడు పోతుంది. ఇంకో బస్సు వచ్చింది. పట్నం పోవాలంటే ఇదే కోసం. ఓ కండక్టర్ సాబ్, మీరు ఆపుతావా బస్సు? గిన్నె దిగాలి నేను. ఈ హోటలు మంచిగా ఉంటట్టుంది. రూమ్ తీసుకొని పొద్దున్నే పని చూసుకుని. బాయ్ సాబ్ కిధర్ జారా? రూమ్ కావాలన్నా? సాబ్ రోకైతే పోయి గుసజారా అందరు. స్టాప్. ఎక్కడికి ఎక్కడికి వస్తున్నావు? ఈ హోటల్ ఏంటో తెలుసా? నువ్వు నీ అవతారం. నడు. అరే అర్థం కావట్లేదా నీకు? ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ రూమ్ రెంట్ రోజుకి 10,000. ఆగు, ఇవేంది? పైసలు కావా? మై గాడ్ సార్, సారీ సార్, ప్లీజ్ రండి కూర్చోండి సార్, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. కూర్చోండి సార్. మీరు కూడా కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. అసలు నన్ను ఎందుకు లోపల రానిలే సార్ మీరు? రైతు అంటే అంత చిన్న చూపా? మీ అందరి కడుపులు నిండడానికి రైతులు ఎంత కష్టపడతారో తెలుసా సార్ మీకు? పొలంలో పారా పట్టుకొని పని చేస్తే చేతులు కాయలు కాస్తాయి సార్. మీరెక్క సూటు బూటు వేసుకుంటే పొలంలో పని ఎట్లయితే సార్? ఇసుంటి బట్టలే ఉండాలి. వర్షాలు ఎప్పుడు పడతాయా అని ఎదురు చూస్తుంటాడు రైతు. వర్షాలు చక్కబడి పంటలు పండితే మా పొట్టాలు నిండుతాయి. లేకుంటే మేము పంటల మీద పెట్టిన పైసలన్నీ మట్టి పాలైపోయినట్టే. అప్పుడు రైతుకి మిగిలేది కళ్ళల్లో నీళ్ళే సార్. ఏం తెలుసు సార్ మీకు రైతుల కష్టాలు? పంట చేతికి వస్తే మాత్రం మా అంత సంతోషించే వాళ్ళు ఉండరు సారు. రైతులు మా కోసం ఎంత కష్టపడతారని మాకు నిజంగా తెలియదు. క్షమాపణలొద్దు, రైతు పోరాటాన్ని గుర్తించండి. అలాగే సార్, క్షమించండి సార్. రండి, మీ రూమ్ చూపిస్తాను. ఇటు రండి సార్, లోపలికి ప్లీజ్. ఇదిగో బాబు, ఇట్లరా. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. మంచిది. అబ్బో, ఎంత పెద్ద టిప్ ఇస్తాడు. పిల్లలకేమో కొనుక్కోపో. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ విజిట్ అగైన్ సార్. మంచిది. సలాం సాబ్. అందరి సుఖంలో తన సుఖం చూసుకునే ధన్యజీవి రైతు. రైతులని ఆదరిద్దాం, రైతన్నలని గౌరవిద్దాం.